అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు దేవీపురం. ఆ గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 5 ఆడపిల్లలు. ఆ గ్రామంలో ఏ పెళ్ళిళ్ళకైనా గుడిలో పౌరోహిత్యం చేయడానికి అతనికి ఏ పని దొరికేది కాదు. తినడానికి తిండి లేక 5 ఆడపిల్లలకు తిండి పెట్టలేక చాలా బాధలు పడేవాడు. ఒకరోజు చాలా బాధ కలిగింది. ఈ జన్మ ఎందుకు అని అడవికి అడ్డం పడి అలా వెళ్ళగా ఒక చోట ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడిలో దుర్గాదేవి విగ్రహం ముందు నించుని, నాకు ఎన్ని వేదాలు తెలుసు కానీ నాకు ఒక పని కూడా దొరకటం లేదు. ఎందుకమ్మా నాకు ఇన్ని కష్టాలు బాధలు? 5 ఆడపిల్లలు, సరైన తిండి పెట్టలేను, సరైన ఇల్లు లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలి? కానీ నాకు ఎందుకు ఇన్ని బాధలు? ఎందుకు ఈ జన్మ? అందరినీ బాధ పెడుతున్నాను, నా జన్మకి ఎందుకు అని తన తల్లి పాదాల దగ్గర తల కొట్టుకుంటాడు. అలా తల కొట్టుకుని అక్కడే పడిపోతాడు. అప్పుడు తల్లి ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. ఇదిగో అక్షయ పాత్ర, ఇది నీ ఇంటికి తీసుకువెళ్ళు, నీకు అంతా మంచి జరుగుతుంది అని ఆ బ్రాహ్మణుడికి చెప్పింది దుర్గాదేవి. లేని వారికి సాయం చేస్తే నీవు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటావు, అత్యాశకు పోతే దళితుడు అవుతావు అని చెప్పి దుర్గాదేవి అదృశ్యమవుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఇది నిజమా కళ అని కొంతసేపు అయోమయంలో ఉంటాడు. దుర్గాదేవి పాదాల దగ్గర చూస్తే అక్కడ ఒక అక్షయ పాత్ర కనిపిస్తుంది. అది తీసుకుని తన భుజంపై ఉన్న కండువాలో చుట్టి ఇంటికి పట్టుకుని వెళతాడు. భార్య, 5 ఆడపిల్లలు, తండ్రి ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో, నెల రోజులు అవుతుంది అని బాధపడుతుంటారు. భార్య, ఓ దేవుడా, నీకు నేను తలుచుకొని రోజు ఉండదు, నా భర్త, నా పిల్లలు, నేను ఎవరికి ఏ హాని చేయలేదు, ఎందుకు మాకు బాధలు అని బాధపడుతుంది. ఇంతలో భర్త పిలుపు వినిపిస్తుంది. హడావిడిగా వచ్చి తలుపు తీస్తుంది. తన భార్య, పిల్లలు అతనిని చూడగానే చాలా సంతోషపడతారు. భార్యతో ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టమని చెప్తాడు. అతడు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఒక శుభ్రమైన వస్త్రం పరిచి అక్షయ పాత్ర తీసి ఆ వస్త్రం పైన అక్షయ పాత్ర పెట్టి చూడగానే అక్షయ పాత్ర పంచరంగుల్లో కనిపిస్తుంది. ఆ పాత్ర పట్టుకుని తిప్పగానే పంచ పరమాన్నాలు వస్తాయి. అవి బిడ్డలకు కడుపు నిండా పెడతాడు. మళ్ళీ ఆ అక్షయ పాత్ర తిప్పుతాడు. లెక్కలేని సంపద, డబ్బు, బంగారం వస్తుంది. ఆ ధనంతో మంచి భవనం నిర్మిస్తాడు. 5 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాడు. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి సాయం అడిగిన వాళ్లకు లేదు అనకుండా సాయం చేస్తాడు. తన వెనుకటి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో మర్చిపోకుండా తనకు మించిన సహాయం చేస్తాడు. మంచితనంతో ఆ ఊళ్ళో తనకు మించిన ధనవంతుడు లేదని అందరూ మెచ్చుకుంటారు. దుర్గాదేవి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు. తనకి వచ్చిన వేదాలు అందరు పిల్లలకు ఉచితంగా వేద పాఠాలు నేర్పుతాడు. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.